స్వామి స్వామి కాదు దోస్తాను చాలే కోబోసు చలి పెడుతుందిలే వద్దులే తిరగండి అమ్మా మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని తిరగండి అమ్మ. వెనకాల ఎవరు ఉండొద్దు, ఇటు సైడ్ అన్నారండి. అటు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ వెనకాల ఎవరు ఉండొద్దు, వెనకాల ఎవరు ఉండొద్దు అమ్మా. ఇక్కడ సైడ్ రండి, ఇటు వచ్చేయండి, అడ్డం సైడ్ వచ్చేసేయండి. వెనకాల ఉంటే అది కమ్మినట్టు అవుతుంది అమ్మకు, అడ్డం ఉన్నట్టు ఉంటుంది, రాదు ఎడుపు అక్కడ నుంచే వచ్చేదమ్మ. ఇప్పుడు సెట్ అయినారు, ఇంకేం కాదు ఏమన్నా, అంతే కదా. వెనకాల ఉండొద్దు, అడ్డం ఉన్నట్టుంటుంది అమ్మ. జరగమ్మా. వెళ్ళిపోతుంది అమ్మా. కొంచెం అటు జరగండి అమ్మా, అటు ఇటు జరగండి అమ్మకు, గాలి వదలండి. నిండుగా ఉండకండి తల్లి. ఓం శక్తి పరాశక్తి ఆది పరాశక్తి అమ్మ జగన్మాత మాట్లాడకండి తల్లి. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలో ఒక మాట తెలియపరచు తల్లి. నువ్వు మాట ఇస్తేనే నమ్ముతారు, లేకపోతే నమ్మను. అరబాకమ్మ చెప్పు తల్లి, ఒక్క మాట చెప్పేసి ఉండవా లేవా ఇక్కడ అది తల్లి. అమ్మ నువ్వు ఉండవా లేవా? ఉండవా? మాట చెప్తేనే నమ్మతా. నేను కూడా నమ్మలేను, పిలుచుకోలేను. అన్నదమ్ములు అందరూ వచ్చినారు. ఉండవా? పలకు వాంచాలా? ఆడతావా? చాలా ఇంకా ఇక్కడ ఉండవా? నోటి మాట ఇప్పు. ఉండమ్మా చెప్తా. అమ్మా తల్లి చెప్పండి, మాట చెప్పమ్మా ఊరోళ్ళకు. తల్లి నువ్వు నేనుండాను, నాకు ఇది కావాలా, నేను చేయించుకోవాలని చెప్తే నేను చేపిస్తాను. గ్రామస్తులు అంతే, ఎవరు చేయాలని నువ్వు చేస్తావా? చెప్పు తల్లి, మాట ఇప్పు తల్లి. ఇక్కడ నేను ఉండాను రా, నేను అన్ని విధాలుగా ఉంటున్నాను, పోతున్నాను, నాకు జరగాల్సినట్టు జరగటం లేదు, నేను జరిపించుకుంటానంటే నేను జరిపించిస్తాను. ఒక నీకు రచ్చలాగా చేపిమన్నా, లేదా ఒక చిన్న గుడిలాగా కట్టమన్నా నేను కట్టిస్తానంటే దగ్గరుండి చేయగలుగుతాను. చేపిమంటావా? మాట చెప్తే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మలేను. నువ్వు ఉండావా లేవని, నేను ఉన్నాను రా, నీ రాగుని తీ, నీ కోపం చూపించు, నేను నమ్ముతాను. మీ అక్క చెల్లెలు కూడా ప్రేమతో వచ్చింది, ఇంత దూరం అన్నదమ్ముడు వచ్చినా ఇంత దూరం పలకలు వాయించినాము. కొట్టు ఒక మాట చెప్పమ్మా. చెప్పు తల్లి, ఉండవా? చెప్పా.
ఉండావా ఇక్కడ? మాట తల్లి, చెప్తే కదా పోలేరమ్మ తెలిసేది. తల్లి, నువ్వు ఉండావా? ఏం తల్లి పోలేరమ్మా, ఉండావా? ఈ గ్రామంలో ఉండావా? చెప్పాలి నోరు. అమ్మ మాట చెప్పాలి తల్లి, మాట చెప్పకపోతే ఎవరు నమ్మరు, నేను కూడా నమ్మలేను. నేను అప్పచెల్లెలుగా అక్క చెల్లెలు మాట వృధా అవుతుందమ్మా. అన్నదమ్ముడు వచ్చినాడు, అక్క చెల్లెలు వచ్చినాడు, దూరం నుంచి వచ్చినాడు, నువ్వు చెప్పాలా. నువ్వు ఉండావా ఇక్కడ? ఉండావా? నీకేం నీకేం కావాలో చెప్పమ్మా. వాళ్ళందరిని సంతోషపరుస్తున్నావా? పరుస్తావా? వాళ్ళు ఏం గుడి కట్టించుకుంటావా? ఇదే విధంగా ఉంటావా? ఏం కావాలి నీకు చెప్పు. గుడి కట్టించుకుంటావా? గుడి కావాలా? మాట చెప్తే కదా, గుడి కట్టరా నాకు సోలాం బెటరా అడిగితే కదా. గుడి కట్టించుకుంటావా? ఏం ఎప్పటి లోపల కట్టించుకుంటావు? రోజుల్లో కట్టించుకుంటావా? నెలల్లో కట్టించుకుంటావా? సంవత్సరాల్లో కట్టించుకుంటావా? ఇదో ఈ నెల వాళ్ళకి పూర్తి చేస్తాను. రోజుల్లోనే చేయమని తల్లినైనా అడగందే పెడతా అని చెప్పాలి కదా అంటున్నా. వయసు పెరిగింది. లేదు గుడి కట్టుకోమంటావా? సోలామేయమంటావా? రచ్చగట్టి సోలా వేయాలని ఉన్నాం మేము. అది గుడి కట్టుకుంటావా? ఏ చేయమంటావు? లేదు రచ్చగట్టి ఇది చుట్టూ రచ్చగట్టి సోలామేస్తాం. సరిపోతుందా నీకు? సమతేనా? నోట్లో మాట్లాడా మన గ్రామాన్ని. సరే తల్లి, ఏడు ఉండవు కదా, ఎటు చేయించుకుంటావు నువ్వు? గుడి కట్టించుకుంటావా? రచ్చలాగా కట్టించుకుంటావా? సోలాం వేయించుకుంటావా? ఏటలు పెట్టాలనా? అందరూ బాగుండేటట్టు చేస్తావా? ఆ మాట వాళ్ళకి చెప్పు తల్లి. గ్రామస్తులను కాపాడతావా చల్లగా? నిన్ను ఊరేగింపించుకోవచ్చా? సంతోషమేనా? ఏది జరగకూడదు, ఏ ఇబ్బందులు రాకూడదు, సంతోషంగా ఉండాలా. నీ కట్టి అంతా నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ శక్తి ప్రకారం వాళ్ళ ఏటలు నరుపుకుంటారు. ఇప్పటి వరకు పూజలు నిష్టగానే అందినాయా నీకు? పూజలు బాగా చేసినారా గ్రామస్తులు? సమ్మతమేనా? తల్లి చెట్టు చుట్టూరు కట్టమంటావా? పక్కన పనిగా కట్టుకుంటావు? పక్కన కట్టుకోమంటావా? సరే. ఇక్కడ ఊరు మొత్తానికి ఉండేది కరెక్టా కాదా? వచ్చి ఇబ్బందులు పెట్టి ఊరు వదిలేసి ఎల్లుండారు. ఆ ఇబ్బందులు పడకుండా ఎందుకుండారు? వాళ్ళు పడేది కూడా కరెక్టే కదా. ఎవరు వాళ్ళు వెళ్తున్నారు? నీ అపజీలు ఉందా లేదా? ఇక్కడ చెప్పమ్మా. ఎగుదాల నీ అపజీలు ఉండాదా లేదా? ఉండాదా లేదా? వచ్చింది. మీ అక్క చెల్లెలు ఉందా లేదమ్మా? చెప్పమ్మా. శక్తిగా ఉండాదా లేదా? నేను మళ్ళీ అపజల్ని పిలుచుకుంటా, మళ్ళీ తేడా రాకూడదు. ఉండాదా? అట్లా ఒప్పుకో. అదే విధంగా పాంగొట్టాలో గ్రామస్తులందరూ తీసుకుంటేనే పోతుంది, లేకపోతే పోదు. అంతేనా? మేము నేను ఊరేగించాలనుకుంటున్నాం. మాకే ఇబ్బంది జరగకూడదు. మేము ఊరేగించాలనుకుంటున్నాం. నిన్ను చెప్పాలి. నువ్వు చెప్తే నేను మీకున్నాము అని చెప్తే ఊరేగిస్తాం, లేదంటే తల్లి ఏ ఇబ్బంది ఏంది? కదా, మాకే ఇబ్బంది రాకూడదు. నువ్వు హామీ ఇస్తావు మాకు. ఊరు మొత్తం కాకుండా ఈ గ్రామం వారికి మాకు హామీ ఇస్తే కదా. నేను ఉన్నాను రాను. ఆమె మాట్లాడినిస్తే కదా అక్కడ అడుగుతా. ఆమె మాట్లాడినిస్తే కదా అడుగుతున్నాయి. తల్లి ఈ గ్రామంలో శుద్ధ శక్తులు ఉండేది నిజమే అన్నావు కాబట్టి అటు ఎగుదలకు కూడా పోయి ఊరేగించమంటావా, లేదు ఇక్కడ వారికే ఊరేగించమంటావా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ వారికే గ్రామం వరకు ఊరేగించుకోండి. ఇంకేమన్నా అడగాల చెప్తే నేను